అమరావతి రాజధాని అనే పేరుతో తెలుగుదేశం పాలకులు మరో ప్రహసనానికి తెరతీశారా అంటే నిన్న అంటే సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం నాడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగులేటి నారాయణ గారు చేసిన ప్రకటన చూస్తే ఈ ప్రహసనం నిజమే అనిపిస్తోంది. అంతేకాదు నారాయణ గారు తెలుసో తెలియకో కొన్ని వాస్తవాలను అక్కడ వెల్లడించారు. అదేమిటంటే ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణాన్ని ఇవ్వటానికి నిరాకరించింది అని చెప్పి ఆయన అంగీకరించారు. అయితే అందుకు కారణాలు చెప్పలేదు. ప్రపంచ బ్యాంకు ఎందుకు లోను ఇవ్వలేదు అంటే అక్కడ రాజధాని కడితే పర్యావరణ సమస్యలతో పాటు పేద బలహీన బడుగు వర్గాల జీవనోపాధికి భంగం కలుగుతుందన్నది ప్రపంచ బ్యాంకు నిపుణుల అభిప్రాయం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును రుణం కోసం అభ్యర్థిస్తే 2 సభ్యులున్న ప్రపంచ బ్యాంకు కన్సల్టేటివ్ టీం అమరావతి ప్రాంతమంతా తిరిగి వివిధ వర్గాల వారితో మాట్లాడింది. నేనే స్వయంగా ఆ టీంను కూడా కలుసుకున్నాను, నా అభిప్రాయం తెలియజేశాను. ఆ తర్వాత వారు న్యూయార్క్ వెళ్ళి అమరావతికి ప్రతికూలమైన నివేదికను సమర్పించారు. ఆనాడు ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి మీద ఆసక్తి లేకపోవడంతో ప్రపంచ బ్యాంకు రుణం మీద మీరు ఇస్తే లేకపోతే లేదన్నట్టుగా భావించారు వారు కూడా. ఇది ఒక వాస్తవం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి ఒక 15,000 కోట్ల రూపాయల రుణం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది. గతంలో అమరావతికి రుణాన్ని ఇవ్వము అని చెప్పిన ప్రపంచ బ్యాంకు మరోసారి వెళితే ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం లేదు. ఫలితంగా ఈ ప్రభుత్వం మరో ఏజెన్సీని అంటే ఏషియా డెవలప్మెంట్ బ్యాంకునో లేదా ఇంకో దాన్నో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది ఒక ఆస్పెక్ట్. అది రెండోది, అమరావతికి వరదల ముప్పు ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారు కానీ ఎప్పుడు చెప్తారు అసలు అక్కడ వరదలు వచ్చే సమస్య లేదని చెప్పి. కానీ గత 5 సంవత్సరాల్లో అమరావతి ప్రాంతం 2 సార్లు తీవ్రమైన వరదలకు గురయ్యింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వరదలకి అవకాశం లేదని చెప్పి బుకాయిస్తుంది. అయితే నిన్న నారాయణ గారు మాట్లాడుతూ అమరావతికి వరదలు వచ్చే అవకాశం లేదని చెప్పి అంటూనే అసలు అమరావతికి వరదలు రాకుండా చేయటానికి కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ఈ 3టిని కూడా మేము విస్తరిస్తాం, ఒక రిజర్వాయర్ కూడా నిర్మిస్తాం. ఫలితంగా భవిష్యత్తులో అమరావతికి వరదలు వచ్చే ప్రమాదం ఉండదు అని చెప్పి చెప్తారు ఆయన. భవిష్యత్తులో ప్రమాదం ఉండదు, కానీ ఇప్పటి వరకు ప్రమాదంలోనే ఉంది అమరావతి ప్రాంతం. అంటే ఈ పాలకులు చేస్తున్న బుకాయింపులు వారి మాటల్లోనే అబద్ధాలని చెప్పి తేలిపోయింది. మూడో అంశానికి వచ్చేటప్పటికీ నారాయణ గారు ఒక విషయం చెప్పారు. అదేమిటంటే ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేస్తే మేము మా భూములు సిఆర్డీకి ఇస్తామని చెప్పి అంటున్నారు అన్నది నారాయణ గారి స్టేట్మెంట్. ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్. ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. అంటే మాలాంటి వాళ్ళు పదే చెప్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు స్వయానా మంత్రి గారు చెప్తున్నారు ఆ విషయాన్ని. ఇక్కడ జరిగింది ఏమిటంటే
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేశారు. అదేమిటంటే ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రైతులు నన్ను చూసి, అంటే నాయుడు గారిని చూసి 33,000 ఎకరాల భూములు ఇచ్చారు, నేను వారికి ఎంతో రుణపడి ఉన్నాను, వారికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని కూడా ఆయన ప్రకటించారు. అయితే రైతులు నిజంగా 33,000 ఎకరాలు ఇచ్చారా అంటే అది శుద్ధ అబద్ధం. రైతులు 33,000 ఎకరాలు ఇవ్వలేదు. వారు ఇచ్చింది సుమారుగా ఒక 20 నుంచి 21,000 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. దీనికి సంబంధించి సిఆర్డిఏ కానీ, ఆనాటి తెలుగుదేశం పాలనలు కానీ, ఈనాటి తెలుగుదేశం పాలనలు కానీ యథార్థాన్ని ప్రజల ముందు ఉంచటం లేదు. ఎందుకంటే దాదాపు ఒక 15,000 ఎకరాల వరకు కూడా రైతులు ఈ సమీకరణ కింద ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ భూములను ప్రభుత్వానికి ఇంతవరకు అప్పగించలేదు. కానీ వారు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే కౌలును ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు. ఇది ఒక విడ్డూరమైన విషయం. ఇప్పటిదాకా అమరావతి ప్రాంతంలో రైతులకు కౌలు కింద 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించింది. 4,000 కోట్లుంటే చాలా పెద్ద అమౌంటే. అక్కడ రాజధాని లేదు, ఏమీ లేదు, కానీ భూములను అలా ఉంచి రైతులకు కౌలు చెల్లిస్తూ వస్తున్నారు. ఇది ఒక అంశం. అయితే ఈ 33,000 ఎకరాలు నిజానికి రైతులు ఈ సిఆర్డీకు అప్పగించి ఉంటే దీనికి సంబంధించి సిఆర్డిఏ వారికి 64,709 ప్లాట్లను బదులుగా ఇవ్వాల్సి వచ్చేది. అది రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్స్ 64,709 ప్లాట్లను రైతులకు ఇవ్వాల్సి వచ్చేది. ఇది 33,000 ఎకరాలు రైతులు ఇచ్చి ఉంటే. కానీ ఈ రైతులకు 39,221 ప్లాట్లను మాత్రమే సిఆర్డిఏ ఇస్తున్నామని చెప్పింది. మిగిలిన 25,488 ప్లాట్లను ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇచ్చే ఉద్దేశం కూడా కనిపించడం లేదు. మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ రైతులకు ఇప్పటిదాకా ఇచ్చామని చెబుతున్న 39,221 ప్లాట్లు కూడా బోగసే, బూటకమే. ఎందుకంటే ఈ ప్లాట్లలో ఒక్కటంటే ఒక్క ప్లాట్ను కూడా గత తెలుగుదేశం పాలకులు కానీ లేకపోతే ప్రస్తుత తెలుగుదేశం పాలకులు కానీ రైతులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే కంప్యూటర్లో ప్లాన్స్లో దాన్ని చూపించి మీ ప్లాట్ అక్కడ ఉంటుంది, మీ ప్లాట్ ఇక్కడ ఉంటుందని చెప్పి చెబుతున్నారే తప్ప వాటికి సరిహద్దు రాళ్లు వేసి దానిని అభివృద్ధి అంటే డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్, పార్కులు ఇవన్నీ వేసి వాళ్ళకి అప్పచెప్పాలి. ఇప్పటి వరకు కూడా సిఆర్డిఏ ఒక్కటంటే ఒక్క ప్లాట్ను కూడా రైతులకు అప్పచెప్పలేదు. ఇది ఒక బోగస్ అమరావతిగా తెలుగుదేశం పాలకులు మార్చారనిపిస్తుంది. ఇది కాకుండా మిగతా దాదాపు మనం అనుకున్నట్టు 15,000 సుమారుగా, అంటే దాదాపు ఇంకా 25,488 ప్లాట్లను ఇస్తాము అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఈ రిమైనింగ్ ల్యాండ్ కూడా రైతులు సిఆర్డీకి పూర్తిగా అప్పచెపితే. అయితే ఇంకో రకం చెప్పాలంటే గత 7-8 సంవత్సరాలుగా ఈ రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించటం లేదు. కారణం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ మీద వారికి నమ్మకం లేకపోవటం, ల్యాండ్ పూలింగ్ మీద అనేక అనుమానాలు, అపోహలు ఉండటం. ప్రభుత్వం అనేక సార్లు ఈ అపోహలను నివృత్తి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతులు సంతృప్తి చెందకపోవటం. కాబట్టి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాల భూములు సేకరించారనేది ఒక పెద్ద తప్పుడు ప్రచారం.
అది ఎక్కడా కూడా ఆయన అంత పెద్ద మొత్తంలో భూమిని సేకరించలేదు. అయితే అమరావతి రాజధాని ఇది ఒక మరొక పెద్ద ప్రహాసనం, ఇది ఒక పెద్ద బూటకం. అసలు అమరావతి నగరం అనేది ఇప్పటిదాకా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. అంటే ఒక రాజధాని అనే మనం పేరు పెట్టుకుంటే ఒక పట్టణానికో నగరానికో అది పరిమితం కావాలి. అది ఒక రాజధానికి కొన్ని సరిహద్దులు ఉండాలి. అంటే హైదరాబాద్కు ఉన్నట్టుగా కొన్ని సరిహద్దులు ఉండాలి. రాజధానికి కొంత విస్తీర్ణం ఉండాలి. కానీ అమరావతి అనేది ఒక పట్టణంగా ఏర్పడలేదు, ఒక నగరంగా ఏర్పడలేదు, దానికి సరిహద్దులు లేవు. కానీ రాజధాని అని చెప్పి తెలుగుదేశం పాలకులు ప్రజలను భ్రమింపజేశారు, ప్రపంచాన్ని మోసగించారు. ఈ రోజు వరకు కూడా రాజధాని నగర గెజెట్ నోటిఫికేషన్ అనేది అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ జారీ చేయలేదు, విడుదల చేయలేదు. కానీ అమరావతి రాజధాని, అమరావతి రాజధాని, అమరావతి రాజధాని నగరం అని చెప్పి ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అంటే అమరావతికి సంబంధించి తెలుగుదేశం పాలకులు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు ప్రపంచాన్ని కూడా ఒక మాయాలోకంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.